కేరళ స్టోరీ 2 పై వివాదం కొనసాగుతోంది సార్. ఈ నేపథ్యంలోనే అభ్యంతరకర సీన్లు ఉన్నా కూడా, వివాదం నడుస్తూ ఉన్నా కూడా సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని కమెంట్స్ చేసింది సార్. సెన్సార్ బోర్డు బుర్ర పెట్టి సినిమా చూసినట్టు లేదు, తన నిబంధనల్ని తానే స్వయంగా ఉల్లంఘించింది అంటూ వ్యాఖ్యలు చేసింది. దాంతోపాటు విడుదలపై 2 వారాల స్టే విధించింది. కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రం మత సామరస్యంతో ఉంది, చిచ్చు పెట్టొద్దని కూడా హితవు పలికిన పరిస్థితి సార్. ఆల్రెడీ ఇప్పటికే కేరళ స్టోరీ 1 పై గతంలో వివాదం నడిచింది. ఇప్పుడు కేరళ స్టోరీ 2 పై వివాదం నడుస్తోంది సార్. ఈ ఏడాదే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ ఆరోపిస్తోంది బీజేపీ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన స్టోరీ ఇది కేరళ 2 అని చెప్పేసి. సో ఈ కేరళ స్టోరీ 2 విషయంలో ఈ పొలిటికల్ యాంగిల్ ఏంటి? అంటే ఇప్పుడు నిన్న నేను నేషనల్ టెలివిజన్లో చూస్తే బీజేపీ మద్దతుదారులే ఈ సినిమాను పూర్తిగా డిఫెండ్ చేస్తున్నారు. మరి బీజేపీ ఫ్యాక్టరీ నుంచి రాకపోతే వాళ్ళెందుకు డిఫెండ్ చేస్తారు? ఇప్పుడు నేషనల్ స్పోక్స్ పర్సన్ సంజయ్ వర్మ, సో ఎంటైర్ ఆల్ నేషనల్ ఛానల్ చూశాను నేను. ప్రతి నేషనల్ ఛానల్ చూస్తే ప్రతి దాంట్లో ఈ సినిమాను సమర్థించింది కేవలం బీజేపీ వారు, ఇంకెవరు సమర్థించలే. అందువల్ల ఈ సినిమా వెనకాల బీజేపీ ఉందా అనే ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నం అవుతుంది. మీరు ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు? ఇప్పుడు మిగతా అన్ని సినిమాలు అంటే ఏదైనా ఒక సినిమా పైన వివాదం వస్తుంది, ఆ సినిమాను డిఫెండ్ చేసుకుంటూ పోరు కదా, సంబంధం లేని వాళ్ళు డిఫెండ్ చేయరు. సో బీజేపీ ఇంత గట్టిగా డిఫెండ్ చేయడమే కాదు, ఆ సినిమా పైన అసలు ఏ రకమైన నిషేధం ఉండకూడదు. దాన్ని గతంలో కేరళ స్టోరీ చూడమని ప్రైమ్ మినిస్టరే పిలిపించి ప్రైమ్ మినిస్టరే క్యాంపెయిన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు క్యాంపెయిన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పన్నుల రాయితీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీరు అడిగిన ప్రశ్న, ఇది బీజేపీ ఫ్యాక్టరీలో తయారైందా అని. ఎందుకంటే కేరళలో ఎన్నికలు ఉన్నాయి, కేరళలో బీజేపీ బలపడటానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఇకో సిస్టమ్ పొలిటికల్ వాతావరణము సర్చార్జ్డ్, అంటే వివిధ మతాల మధ్య ఉద్రిక్తభరితమైన వాతావరణం ఏర్పడితే రాజకీయంగా లాభం పొందుతారు బీజేపీ అనే అభిప్రాయం ఉంది కనుక ఈ కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్. కరెక్ట్గా ఈ సమయంలో విడుదల కావటానికి అదేమైనా లింక్ ఉందా అనే అనుమానం అనివార్యంగా వస్తుంది కదా. నీకు నిజంగానే సంబంధం లేకపోతే జస్ట్ ఇగ్నోర్ ఇట్. సినిమాది వాళ్ళు సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. బీజేపీ ఎందుకు డిఫెండ్ చేయాలి? పార్టీగా వచ్చి సినిమాని డిఫెండ్ చేయాల్సింది సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కదా, లేదంటే ఎవరైనా ఫిలిం క్రిటిక్స్. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు వచ్చి కేరళ స్టోరీ ఒక గొప్ప సినిమా, దీనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవద్దని చెప్పడం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఈ సినిమా పైన ఇది కోర్టు నిన్న చెప్పింది. అఫ్కోర్స్ ఇది సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన తీర్పు. దీనిపైన డివిజన్ బెంచ్ కూడా వెళ్ళారు. రాత్రి లేట్ వరకు కూడా డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది అనుకుంటా. సో నైట్ వరకైతే తీర్పు రాలేదు. సో మీకు డివిజన్ బెంచ్ ఏం తీర్పు చెప్తుందో చూడాలి. సో క్వశ్చన్ ఏంటి అంటే, కేరళ స్టోరీ ఫస్ట్ పార్ట్లోనే మీకు 32,000 లవ్ జిహాద్ కేసెస్ జరిగాయి అని ఒక పెద్ద వాతావరణాన్ని క్రియేట్ చేశారు. దీనిపైన కోర్టుల దాకా వెళ్ళాయి. తీవ్ర విమర్శలు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ ఎదుర్కొంటే తర్వాత వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, లేదు 32,000 కాదు 3 కేసెస్ ఉన్నాయని. అంటే 3 లవ్ జిహాద్ కేసెస్ ఉంటే దానిపైన సినిమా తీయొద్దని ఎవరు అంటలేదు. ఎస్, 3 ఉన్నా 1 ఉన్నా అది సినిమాలు తీయచ్చు, తప్పలేదు. ఇష్యూ ఇది ఇష్యూ కదా. సో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది మాకు, అది ఇష్యూ కదా, మేము చూపెట్టుకుంటున్నాం. 3 కేసెస్ ఉంటే చూపెట్టకూడదా అనే వాదన. 3 కేసెస్ 32,000 కేసెస్ ఉన్నట్టు ఎందుకు చూపెట్టారు? అంటే సినిమా క్రియేటివ్ ఫ్రీడమ్ ఎంత ముఖ్యమో సమాజంలో పబ్లిక్ ఆర్డర్ కూడా అంతే ముఖ్యం కదా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛనిస్తుంది ప్రతి పౌరుడికి. దాని నుంచే మీకు మీడియా ఫ్రీడమ్ అనేది వచ్చింది. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో పత్రికా స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ రావటానికి కారణం ఈ భావ ప్రకటన స్వేచ్ఛ. మన రాజ్యాంగంలో ఎక్కడా ప్రత్యేకంగా మీడియా స్వేచ్ఛ లేదు. ఉన్నదల్లా ప్రతి పౌరునికి ఉండే భావ ప్రకటన స్వేచ్ఛ. ఖచ్చితంగా కేరళ స్టోరీ తీసిన వారికి కూడా ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆర్టికల్ 19(2) ఏం చెప్తోంది? ఆర్టికల్ 19(2) ప్రకారం
పబ్లిక్ ఆర్డర్ను దెబ్బతీయకూడదు అని. సో ఆ గుజరాత్ అల్లర్ల పైన ఒక మలయాళం సినిమా వస్తే ఆ సినిమా వాళ్ళను బెదిరించి మోహన్ లాల్ అనుకుంటాడు, సో దాడులు చేసి భయభ్రాంతులను చేస్తే సినిమా వాడు కొన్ని మార్పులు చేస్తాను సిద్ధపడ్డట్టు నాకు గుర్తు. అంటే మరి గుజరాత్ అల్లర్ల పైన సినిమా తీస్తున్నామో మీరు దాడులు చేస్తారు, బెదిరిస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తారు. మరి కేరళ ట్రూ స్టోరీ పైన డిఫెండ్ చేస్తే అసలు వాట్ డస్ ఇట్ మీన్? ఇక దానిపైన మీకు ఎవరో ప్రతిపక్షాలు కాదు, రాహుల్ ఈశ్వర్ అని ఇది కేరళైట్ హిందూ యాక్టివిస్ట్, ఇది దేశంలోనే హిందుత్వ ప్రామినెంట్ యాక్టివిస్ట్లో ఒకరు. ఆయన కూడా వ్యతిరేకించాడు ఈ కేరళ స్టోరీ 2ను. చాలా ఆయన తీవ్రంగా తప్పుపట్టాడు. ఆయన శబరిమల సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన కేరళ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన హిందుత్వవాది. సో హిందుత్వవాదులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఏమంటాడు నిన్న రాహుల్ ఈశ్వర్ అనే అతను, కేరళ పైన సమాజం పైనే ఇది ఒక రాంగ్ పోర్ట్రేల్. అంటే కేరళ 2 అనే పేరు చెప్పడం ద్వారా కేరళ రాష్ట్రం అంతా బగ్గుమంటుంది మత విద్వేషాలతో అనే వాతావరణాన్ని క్రియేట్ చేయడం. రెండవది ఇది ముస్లిం మతస్థులు మొత్తాన్ని ఒక జిహాదీ శక్తులుగా చూపెట్టేటువంటి ప్రయత్నం. అందువల్ల ఇది ముస్లిం మతస్థులందరినీ మనం అటాక్ చేసినా కూడా కరెక్ట్ కాదు. అదే సమయంలో ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి అని ఇది ఎవరు చెప్పేది? రాహుల్ ఈశ్వర్ చెప్తున్నాడు, హిందుత్వవాది, ఎవరో వేరే వాళ్ళకి కాదు. అందువల్ల అందుకే కోర్టు ఏమన్నది, భిన్న మతాలు కలిగిన కేరళ సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసి మత విద్వేషాలను రెచ్చగొట్టే సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఇందులో కేరళ 2 స్టోరీలో కూడా హిందూ స్త్రీలకు బలవంతాన బీఫ్ తినిపించినట్లుగా చూపెట్టారు. అది ఇలా పెద్ద ఎత్తున హిందూ మహిళల్ని పట్టుకొని వారికి బలవంతాన బీఫ్ తినిపించడం జరిగినట్టుగా చూపెట్టారు. వాస్తవంగా కేరళలో నాకు తెలిసినంత వరకు బీఫ్ ఈజ్ ఎ స్టాపుల్ ఫుడ్. వాళ్ళకు ముస్లింలు క్రైస్తవులను కాదు, హిందువులు కూడా అక్కడ చాలామంది బీఫ్ తింటారు. సో కేరళ ఫుడ్ అలవాట్లో బీఫ్ అనేది వెరీ కామన్ ఫుడ్ అది. ఎందుకంటే నేను ఒకసారి కేరళ యూనివర్సిటీకి పోతే నేను సడన్గా నా ప్లేట్లో పెట్టేవరకు భయపడి ఒక్కసారి ఉలిక్కి పడ్డాను. ఏంటయ్యా అంటే, అయ్యో సారీ సార్ మీరు వెజ్ అని చెప్పలేదు మాకు అని. సో అందువల్ల వాళ్ళ దగ్గర కామన్ డైట్ అది. బట్ ఏదైనా ఇలాంటివి చూపెట్టడం ద్వారా వాళ్ళు మరి ఎవరికి తినిపించారు? అందులో చూపెట్టిన కేసు మళ్ళీ కేరళ అమ్మాయి కాదు, బయట అమ్మాయి చూపెట్టారు. సో ఈ విమర్శలన్నీ ఎదుర్కొన్నాయి. అల్టిమేట్గా ఆర్టిస్టిక్ ఫ్రీడము, సెటైర్లు, క్రిటిసిజము ఇవన్నీ అవసరమే. కానీ కావాలని మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి సమాజాన్ని నిట్ట నిలువున మత విద్వేషాలతో చీల్చే ప్రయత్నం చేయడం చాలా ప్రమాదకరం. అలాంటి ఒక రాష్ట్రం మొత్తాన్ని అన్యాయంగా చూపెట్టడం అనేది ఉదాహరణకు మన తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర దిశపై అత్యాచారం జరిగింది. దిశపై అత్యాచారం హైదరాబాద్లో జరిగింది అని చూపెట్టడంలో తప్పలేదు. కానీ హైదరాబాద్ ఫైల్స్ అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఇలాగే జరుగుతోంది. తెలంగాణలో అసలు అమ్మాయిలకు రక్షణే లేదు. తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు చూపెట్టారనుకోండి, తెలంగాణ ఫైల్స్ అని మనం అంగీకరిస్తామా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. సో మొత్తం అంగీకరించాం కదా. ఇప్పుడు భారతదేశంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాలు జరుగుతున్న మాట నిజం ఇప్పటికీ కూడా. కానీ దాన్ని ఇండియన్ ఫైల్స్ అని చెప్పి హాలీవుడ్లో సినిమా వచ్చింది అనుకోండి, మొత్తం భారతదేశంలో చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేస్తున్నట్టు ఇండియన్ గర్ల్స్ అనొక సినిమా తీసింది అనుకోండి హాలీవుడ్లో, భారత ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఇదేంటి భారతదేశాన్ని ఈ రకంగా ప్రొజెక్ట్ చేయడం ఏంటని మనం ప్రశ్నిస్తామా లేదా? సో అదే ప్రశ్నిస్తున్నారు కేరళ వాళ్ళు. మీరు ఒక జరిగిన లవ్ జిహాద్ అనేది జరిగిందా లేదా అనేది ఇప్పటికీ చర్చే. ఎన్ని కేసులు ఉన్నాయనేది. సో కేసులు ఉంటే 1, 2, 3 కేసులు ఉన్నాయని వాళ్ళే చెప్పారు కేరళ స్టోరీ. సో ఆ 3 కేసులు ప్రతి ఇంటర్ఫేత్ మ్యారేజ్ లవ్ జిహాద్గా చెప్పలేము. భిన్నమైన మతాల మధ్య పెళ్ళిళ్ళు జరుగుతున్న మాట నిజం. సో ఈవెన్ అమెరికన్స్నే పెళ్లి చేసుకుంటున్నారు, దానే జిహాద్ అంటాం మనం. సో మన తెలుగు అబ్బాయిలు తెలుగు అమ్మాయిలు అమెరికన్లను పెళ్లి చేసుకుంటున్నారు, వైట్ అమెరికన్స్ చేసుకుంటున్నారు. దాని వైట్ రేసిస్ట్ జిహాద్ అని అనలేం కదా. సో ప్రతి ఇంటర్ఫేత్ మ్యారేజ్ లవ్ జిహాద్ కాదు. లవ్ జిహాద్ అనే ఒక కేసు ఉంటే దాన్ని చూపెట్టడంలో ఆ సంయమనం, అదొక ఇన్సిడెంట్గా చూపెట్టడం వేరు.
మొత్తం అదొక పెద్ద పరిణామంగా జరుగుతున్నదిగా చూపెట్టడం లేదు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. సో అందువల్ల మీకు కేరళ టు స్టోరీ ఈజ్ అబ్సల్యూట్లీ పొలిటికల్ ఫిలిం. అండ్ కేరళ సమాజంలో హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ 3 మతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. సో అందువల్ల ఆ సమాజాన్ని కమ్యూనలైజ్ చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగాయి, అన్ని వైపులు జరిగాయి. హిందూ అనే కాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మత సంస్థలు యాక్టివ్గానే ఉంటాయి. సో బట్ డెఫినెట్గా ఒక పరిణామాన్ని 3 ఇన్సిడెంట్లను పట్టుకుని 32,000 కేసులు జరిగాయంటే దాన్ని ఎలా సమర్థిస్తాం? నిన్న బీజేపీ అనుకూల ప్రతినిధి నేషనల్ ఛానల్లో వాదన, సినిమా అంటే అట్లే ఉంటుంది. ఇప్పుడు ఒక హీరో ఒక్కడే వచ్చి 100 మందిని కొట్టడా విలన్లను, మరి 100 మందిని ఎట్లా కొట్టగలుగుతారు ఒక్క హీరో? సినిమా అంటే ఫిక్షన్. నిజమే, ఆ ఫిక్షన్ వేరు, ఈ ఫిక్షన్ వేరు కదా. మీరు ఒక ఇన్సిడెంట్ను ఒక రియల్గా జరిగింది ఇన్సిడెంట్ అని చెప్తూ దాన్ని ఎగ్జాగరేట్ చేస్తే సమస్య. నిజంగానే ఫిక్షన్గా చూపెడితే వాడు అబ్జెక్షన్ చెప్తాడు. నువ్వు అది రియల్ ఇన్సిడెంట్ కేరళలో జరుగుతోంది, దేశంలో జరుగుతుందని చెప్తూ దాన్ని ఆ నెంబర్ని ఇన్ఫ్లేట్ చేయడం అనేది సమస్య కదా. అందువల్ల దట్ ఈస్ వెరీ బ్యాడ్ టేస్ట్లో. అంటే సమాజంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసి భిన్న మతాల మధ్య ఒక తీవ్రమైన అనుమానాల్ని, అపోహల్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం సృజనాత్మకత, ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అని అనలేం కదా.